టాలీవుడ్ స్టార్ జంట విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల వివాహ వేడుకల సందడి ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగిపోతోంది. ఫిబ్రవరి 26న ఉదయ్పూర్లో అత్యంత సన్నిహితుల మధ్య వైభవంగా వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు తమ వెడ్డింగ్ రిసెప్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే కొత్త పెళ్లి కూతురు రష్మిక మందన్న ఆదివారం నాడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన వివాహ రిసెప్షన్ కు రావాల్సిందిగా కుటుంబ సమేతంగా ఆహ్వానించారు. ఈ భేటీలో ముఖ్యమంత్రి భార్య గీతమ్మ రష్మికను ఆశీర్వదించడమే కాకుండా ఆమెకు ఒక ప్రత్యేకమైన కానుకను కూడా అందజేశారు. ఈ కలయికకు సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్ మీడియాలో పంచుకుంటూ ముఖ్యమంత్రి కుటుంబంతో గడిపిన సమయం చాలా ఆనందంగా ఉందని, వారు ఇచ్చిన బహుమతిని ఏదైనా ప్రత్యేక సందర్భంలో తప్పకుండా ధరిస్తానని ఎంతో సంతోషంగా పేర్కొన్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్లోని తాజ్ కృష్ణాలో ఈ గ్రాండ్ రిసెప్షన్ వేడుక జరగనుంది. ఈ వేడుకకు కేవలం సినిమా రంగానికి చెందిన వారే కాకుండా రాజకీయ మరియు అధికారిక వర్గాలకు చెందిన ప్రముఖులు కూడా భారీ సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ జంట ప్రధాని నరేంద్ర మోదీ మరియు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి అగ్రనేతలను కూడా కలిసి ఆహ్వాన పత్రికలను అందజేశారు. ఈ రిసెప్షన్ వేడుకకు భారీగా జనం వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు మరియు కేవలం ఆహ్వాన పత్రికలు ఉన్నవారికి మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు తమ వివాహ ఆనందాన్ని అభిమానులతో పంచుకోవడానికి ఈ జంట దేశవ్యాప్తంగా 23 నగరాల్లో మిఠాయిలు పంపిణీ చేయడంతో పాటు పలు దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది.